మహాశివరాత్రి అయితే రాబోతుంది. ముఖ్యంగా ఈ శివరాత్రి రోజు ఏం చేయాలంటారు ప్రతి ఒక్కరు? ఉపవాస దీక్ష చేసి రాత్రంతా జాగరణ చేసిన వాళ్ళకి హ్మ్. సర్వశుభాన్ని కలగజేస్తాడు ఈశ్వరుడని శివపురాణం చెప్తుంది. హ్మ్. సర్వశుభాలు కాదు, ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడు ఈశ్వరుడు హ్మ్. అని శివపురాణం తెలుపుతుందనమాట. హ్మ్. అందుకే ఆ రోజున అందరూ కూడా చక్కగా ఉపవాస దీక్ష చేసి రాత్రి అంతా కూడా జాగరణ చేసి శివనామస్మరణతో హ్మ్. లింగోద్భవ కాలంలో శివాలయాలకు వెళ్ళి లింగోద్భవ కాలం సమయం ఉంటుంది. హ్మ్. ఆ సమయం లింగోద్భవ కాలం సమయంలో హ్మ్. శివాలయానికి వెళ్ళి హ్మ్. అక్కడ పూజలు చేసి రుద్రాభిషేకాలు అభిషేకాలు చేసి అక్కడ శివనామస్మరణతో అలాగే ఓం నమ శివాయ అనే నామం శివపంచాక్షరి మంత్రంతో కూడా ఈశ్వరుని ఆరాధన చేస్తూ ఉంటారు. ఓకే. అయితే చాలామంది కూడా రకరకాల సమస్యల నుంచి బయటపడాలి అని అంటే హ్మ్. ముఖ్యంగా శివరాత్రి రోజు హ్మ్. నీళ్ళల్లో హ్మ్. నల్ల నువ్వులు వేసి ఓకే. అభిషేకం చేస్తే గనక ఆ! మీ